హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఈ వీడియో దేని గురించి అంటే మా అపార్ట్మెంట్ లో వినాయక చవితి అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా మేము పూజలో కూర్చున్నాము. ఆ వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ 9 days వినాయక చవితి మేము ఎలా జరుపుకున్నామో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో ఎందాకా చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే వినాయక చవితి 2 days ముందండి. స్టేజ్ మొత్తం రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మాకైతే 20 ఫ్లాట్స్ ఉంటాయి. 60 డివైడ్ చేసి ఉంటారు. ఒకటి కాకతీయ, ఒకటి శాతవాహన అన్నమాట నేమ్స్. స్టేజ్ ఇలా మిడిల్ లో వేశారు. ఇది వినాయక చవితి ముందు రోజు స్టేజ్ రెడీ అయిపోయింది. డెకరేషన్ కోసం పూలు తెచ్చేశారు. అందరం ఇలా గ్యాదర్ అయ్యి పూలు గుచ్చుతున్నాము. కింద కూర్చోలేని పెద్దవాళ్ళు చైర్ లో కూర్చొని గుచ్చుతున్నారు. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చున్నాము. కింద కూర్చోవడం బాగానే కూర్చున్నాం, కానీ ఈ పనంతా అయ్యాక పైకి లేవడానికి ఉంటుంది మా తిప్పలు. ఇంత బల్క్లో బంతిపూలు తెచ్చినప్పుడు పురుగులు ఉంటాయి కదా, అది కామన్. కొంతమంది చాలా భయపడతారు, కొంతమంది ఈజీగా తీసి బయటపడేస్తారు. కానీ అదేంటో భయపడే వాళ్ళకే కనిపిస్తాయి ఆ పురుగులు కూడా. ఇలా సరదాగా నవ్వుకుంటూ పూలైతే గుచ్చేసాము. నేనైతే పనుంది, పిల్లలు వచ్చేసారని వెళ్ళిపోయాను. ఇంకా అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళందరూ చాలా సేపు గుచ్చి లాస్ట్ వరకు ఉన్నారు. ఇలా కలవడం వినాయక చవితికి ఒక్కటేనండి. 120 ఫ్లాట్ మెంబర్స్ కిందకు రావడం, అందరం కలిసి ఉండడం ఇలా వినాయక చవితికి ఒక్కటే. సో ఈ ఫెస్టివల్ మాత్రం అందరం బాగా జరుపుకుంటాము. చూస్తున్నారు కదా డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇలా మిడిల్ లో ప్లేస్ రావడం వల్ల లైటింగ్ కూడా బాగా సెట్ అయింది. అండ్ స్టేజ్ కూడా పెద్దగా వచ్చింది. జెంట్స్ అందరూ పైకి ఎక్కి చేసేవన్నీ చేస్తున్నారు. మామిడి ఆకులు కట్టడం, ఇంకా మేము గుచ్చిన పూలు ఉన్నాయి కదా, అవి ఇలా డెకరేట్ చేస్తున్నారు. డెకరేషన్ అంతా అయిపోయాక వినాయకుడిని తీసుకొచ్చి స్టేజ్ మీద పెడుతున్నారు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వినాయక చవితి పండుగ రోజు ఈవినింగ్. ఇంకా మార్నింగ్ మేము ఎలా పూజ చేసుకున్నాము ఇంట్లో అదంతా వ్లాగ్ పోస్ట్ చేశాను ఆల్రెడీ. మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. నేను కూడా లింక్స్ ఇస్తాను. ఈసారి వినాయకుడిని 9 days పెట్టాలనుకుంటున్నాము. అంటే వినాయక నవరాత్రులు చేసుకున్నాము. అలా మార్నింగ్ ఈవినింగ్ ఎన్ని ఫ్యామిలీస్ అయినా ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు పూజలో కూర్చోవచ్చు. ఇలాగా పంతులు గారు అయితే చక్కగా పూజ చేయించేశారు. ఈ బుజ్జి వినాయకుడు అయితే మా అపార్ట్మెంట్ లో వినాయకుడు. స్టేజ్ అంతా నీట్ గా కట్టారు. అంతా బాగా జరుగుతుంది అనుకున్న టైంలో వర్షం అన్నమాట. 7:30 నుంచి స్టార్ట్ అయింది. నాన్ స్టాప్ గా 2-3 hours పడుతూనే ఉంది. నైట్ అంతా అదే సరిపోయింది. ఆల్రెడీ నీళ్లు స్టోర్ అయినవన్నీ బకెట్లతో తోడారు. ఇంకా వర్షానికి నీళ్లు నిలబడిపోయి టెంట్ పైన హోల్స్ పెట్టాల్సి వచ్చింది నీళ్లు కింద కారడానికి. వినాయకుడి విగ్రహం తప్ప మొత్తం తడిచిపోయింది స్టేజ్ అంతా. కొంతమంది అన్నయ్య వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. టెంట్ ఇంకా గట్టి కట్టి సెట్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే అయితే గరిక పూజ. యాజ్ యూజువల్ గా ఆ రోజు పూజ కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. అండ్ పిల్లల్ని కూడా కూర్చోబెట్టారు. పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇలా గరిక వేయడం. నార్మల్ గా అయితే చాలా ప్లేస్ ఉంటుందండి, బాగా కూర్చోవచ్చు పిల్లలందరూ వరుసగా. కానీ వర్షం వల్ల కార్పెట్స్ అన్ని తడిచిపోయాయి. సో కంజెస్టెడ్ గా కూర్చున్నారు. బట్ ఏదేమైనా ఆగిపోకుండా జరిగింది, అదే హ్యాపీ. మా పిల్లలైతే ఇలా ఒకరి మీద ఒకరు అలుగుతూ కొట్టుకుంటూ ఏదో చేశారు. ఓం అసద్దేవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోగ్రాయ నమః, ఓం మహావీరాయ నమః. ఈ గరిక నేను వేస్తానంటే నేను వేస్తానని కొట్టుకుంటున్నారు. పూజలో కూడా అక్షింతలు వేయడం, పూలు చల్లడం అదంతా బాగా చేశారనమాట. ఇంట్లో పూజకు కూడా చేసిందంతా చేసి ఏమన్నా అడిగితే ఇలా ఇన్నోసెంట్ గా ఫేస్లు పెడతారు. వర్షం అయితే ఆ కాసేపు స్లోగా పడిందండి, బట్ నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. చూస్తున్నారు కదా మొత్తం ఎలా తడిచిపోయాయో. ఆ నైట్ అయితే ఫుడ్ తినడానికి కూడా చాలా కష్టమైంది. ఇంకా పిల్లలకి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అని అవని ఇవని చేపించారు ఉన్న ప్లేస్ లోనే. ఇక్కడ మా వాడైతే శ్లోకం చెప్పాడు భగవద్గీతది. ఇలా సెకండ్ డే అయితే అయిపోయిందండి. థర్డ్ డే మా చిన్నోడి బర్త్డే, అంటే September 9th. ఇక పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఇక్కడ కింద దండం పెట్టుకుందాము అపార్ట్మెంట్ లో వినాయకుడికి అని చెప్పి వచ్చేసాము. ఇంకా పిల్లలకి ఇలా ఆశీర్వాదం తీసుకోవడం నేర్పియాలి అని చెప్పి స్టార్ట్ చేసాము ఈసారి. ఇలా కొన్ని ఫొటోస్ దిగేసి టెంపుల్ కి వెళ్ళిపోయాము. వర్షం అయితే తుప్పర్లాగా పడుతూనే ఉందండి, బట్ గుడికి వెళ్ళాలని చెప్పి ఎలాగోలా వచ్చేసాము. అండ్ ఇంకా ఈ టెంపుల్ లో అయితే అందరు దేవుళ్ళు ఉంటారనమాట. మొత్తం కవర్ చేసేసుకోవచ్చు అని ఈ టెంపుల్ కి వచ్చాము. మా నలుగురి ఫోటోలు చాలా తక్కువ అనమాట దిగడము. ఇంకా టెంపుల్ లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఇలా నలుగురం దిగేసాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము పూజలో కూర్చోవాలి.
సో, ప్రసాదాలు చేయాలి కాబట్టి రవ్వ కేసరి, ఇంకా నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. కొద్దిగా ఇంట్లోకైతే ఎన్ని రకాలైనా చేయొచ్చు కానీ, ఇలా బయట ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా! అందులోనూ ఇప్పటిదాకా ఎప్పుడూ చేయలేదు నేను. సో, రవ్వ కేసరి అయితే ధైర్యంగా చేయొచ్చని చెప్పి ఇది పెట్టుకున్నాను. 1 కేజీ రవ్వతో చేశానండి. 5 కేజీస్ రవ్వ కేసరొచ్చింది. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. అందరూ చాలా బావుందన్నారు. ఎప్పుడూ అవసరం ఉండదు కదా అని పెద్ద పెద్ద గిన్నెలు తీసుకోలేదు. బట్ ఇప్పుడైతే చాలా కష్టమైందనమాట. నా దగ్గరేమో పెద్ద పెద్ద గిన్నెలు లేవు. చాలా కష్టమైందండి. లక్కీగా ఈ 12 లీటర్స్ కుక్కర్ యూజ్ అయింది. ఇంకా రవ్వ కేసరి మొత్తం ఈ డబ్బాలో సర్దేసి పైన గార్నిషింగ్‌కి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేశాను. అదే అంటే కేసరిలో కలిపేసాననమాట. బట్ పైన కొంచెం అందంగా ఉంటుందని చెప్పి మళ్ళీ వేశాను. నెయ్యి అయితే చాలా పట్టింది. అందుకే టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట. మా అపార్ట్మెంట్‌లో వాళ్ళు హెల్ప్‌కైతే వస్తారు కానీ, బట్ నేను ట్రై చేద్దాము చేయగలనా లేదా అసలు, ఒకసారి చేస్తే గదా తెలిసేదని చెప్పి పట్టుబట్టి నేనే ఒక్కదాన్నే చేయాలని చెప్పి చేశాను. అందరూ బావుంది, బావుంది అన్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పర్లేదు నేను గూడా చేయగలను అనిపిచ్చింది. ఇంకా చింతపండు పులిహోర నాకు అంత పర్ఫెక్ట్‌గా రాదండి ఎక్కువ క్వాంటిటీలో. సో, నిమ్మకాయ పులిహోర అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసినా టెన్షన్ ఉండదని చెప్పి ఇది చేశాను. ఇదైతే 1 కేజీ రైస్‌తో చేశాను. 3 కేజీస్ వచ్చింది. పప్పులన్నీ ఎక్కువగా వేసి, కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేసి, కొంచెం కారంగా చేశాను. ఎందుకంటే స్వీట్ ఐటెమ్స్, ఈ టిఫిన్స్ తిని నోరు చప్పబడిపోయి ఉంటుంది. కొంచెం కారంగా, టేస్టీగా ఉంటుందని చెప్పి ఇలా చేశాను. ఇంకా ఈ ప్రసాదాలు తీసేసుకొని పూజకెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజలో కూర్చున్నామండి. ఆ రోజు పూజ పాలాభిషేకం. ఇక్కడ మా అపార్ట్మెంట్‌లో వినాయకుడి విగ్రహం ఉంటుందండి. అది ప్రతిష్ఠించాక నార్మల్ పూజలే కానీ అభిషేకం ఎప్పుడు చేయలేదు. సో, ఈ వినాయక చవితి నవరాత్రుల్లో అభిషేకం చేస్తే బావుంటుందని చెప్పి ఇలా చేస్తున్నాము. ఇక అలా మా తర్వాత అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ వరుసగా వచ్చి అభిషేకం చేశారు. ఇంకా అలా మా చేత కాసేపు పూజ చేయించారు. ఈ విగ్రహానికైతే మా చేత చేయించారు. అక్కడ చిన్న విగ్రహం ఉంది కదా! అక్కడ కూడా చేయించారు. ఇంకా ఆ రోజు కూడా ఎవరు లేరండి. మా వరకే అన్నమాట పూజలో కూర్చోవడం. పూజలో ఇంట్లో కూర్చోబెట్టడానికే ఎన్ని తిప్పలు పడ్డానో అంటే, కింద స్టేజ్ మీద అందరూ పిల్లలు ఉండగా, ఇలా మా దగ్గర పిల్లలు కూర్చోవడం ఎంత కష్టమో చూడండి. ఉన్న చోటు ఉండట్లేదు. వెళ్ళిపోతాము, ఆడుకుంటాము అంటారు. ఇంకా వీడియో తీస్తున్నాము, మేడంకి పెడతాము అంటే సైలెంట్‌గా కూర్చున్నారు.
ఫైనల్లీ పంతులు గారి ఆశీర్వాదంతో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అలా కొన్ని ఫోటోస్ దిగేసి భోజనానికి వెళ్ళిపోయాము. వంటలు చేసి బాగా టైర్డ్ అయిపోయాననమాట. నేను వెంటనే వెళ్ళిపోయాను పైకి పూజ అయిపోగానే శారీ చేంజ్ చేసుకుందామని. లక్కీగా ఆ రోజు వర్షం లేదు. పూజ అయిపోయేసరికి 8:15 అయిపోతుంది. ఇక అప్పటి నుంచి అందరం భోజనాలు తిని ఇంటికి వెళ్ళేసరికి 10 అయిపోతుంది. మా అపార్ట్మెంట్స్ లో ఏంటంటే అందరూ కలిసేది వినాయక చవితికి ఒక్కటే కదా. టిఫిన్స్ కూడా ఉండేలా చూసుకుంటే అందరూ కలిసినట్టు ఉంటుంది. సరదాగా కాసేపు ఎక్కువసేపు ఉండేలా ఉంటుంది కదా కింద. అందుకే టిఫిన్స్ కూడా ఇలా ప్లాన్ చేశారు. ఈ వినాయక చవితికి మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే చాలా మొహమాటం అనమాట. ఎవరితో అయినా మాట్లాడాలంటే చాలా కష్టము. ఇంట్రోవర్ట్ కష్టాలు తెలిసినవే కదా. అలవాటైన వాళ్ళతో తప్ప కొత్తోళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. అలాంటిది 10 డేస్ మాత్రం కలిసిపోతామనమాట. తర్వాత మామూలే. తర్వాత కొత్తగానే ఉంటుంది. బట్ చాలా నచ్చుతుందనమాట. ఇలా అందరం కలిసిపోవడం, వడ్డిస్తూ, తింటూ అలా చాలా బావుంటుంది. ఇక పూజలోకొచ్చిన ప్రసాదాలన్నీ ఒక్కొక్క స్పూన్ పెడతారు. ఈరోజు టిఫిన్స్ అయితే చూస్తున్నారు కదా! ఇడ్లీ, వడ, ఉప్మా, టమోటా బాత్ అనమాట. టిఫిన్స్ కూడా చాలా బావున్నాయి. ఈ వీడియో అయితే 3 డేస్ ఎలా జరుపుకున్నామో చూసారు కదా! నెక్స్ట్ అయితే ఇంకా సూపర్‌గా జరుపుకున్నాము. అన్ని నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. టైం అయితే 10:30 అయిపోయింది. మా చిన్నోడి బర్త్‌డే కదా! బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేయలేదు. వంటలు చేయడం, పూజలో కూర్చోవడం ఇదంతా ఉంది కదా! ఇక నైట్ అలా డ్రైవ్‌కి వెళ్తే ఈ షాప్ ఒకటి తెరిచుందనమాట. ఇంకా కేక్ తెచ్చుకున్నాము. డే స్టార్టింగ్ 12కి చేసుకోవాల్సింది డే ఎండింగ్ 12కి చేసుకున్నాం బర్త్‌డే. ఇలా మా నలుగురు వరకే సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కనుక మా వ్లాగ్స్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనిపించేంత వరకు మంచి మంచి వీడియోస్ తెస్తూనే ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్‌లో దీపారాధన, మహానైవేద్యం, హోమం, మ్యాజిక్ షో, డాన్స్ షో ఇలా చాలా జరిగాయి. అవన్నీ మేమెలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.